ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. అది మొదటి రోజు నుంచి మన విచారణ మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తర్వాత ఫస్ట్ మేము చేసింది ఎక్స్పర్ట్స్ని పిలిపించుకుని ఫస్ట్ సీన్ ఆఫ్ క్రైమ్ డిస్టర్బ్ కాకుండా చేయగలిగాం. థర్డ్ పర్సన్స్ ఎవరు కూడా లోపలికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇన్ఫ్యూజ్ చేయగలిగాం. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ డాగ్ స్క్వాడ్, అదేవిధంగా క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ ప్రాపర్ మా దగ్గర నుండి ఆల్మోస్ట్ 10 టీమ్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీడీసీఎల్ పవర్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ వైరింగ్ చేసిన అవుట్ సైడ్ పర్సన్స్, ప్రైవేట్ పీపుల్ అందరినీ కూడా పిలిపించి ఫస్ట్ మేము సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఎందుకు అయింది అన్న కోణం మీద ఫస్ట్ మేము వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్స్ అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా రీడింగ్స్ తీసుకున్నట్టు అది చేశారు. సో దీస్ వేరియస్ డిపార్ట్మెంట్స్ విల్ సబ్మిట్ రిపోర్ట్స్ టు us now. సబ్మిట్ చేస్తారు ఇన్ డే ఆర్ టూ. ఓకే, వన్స్ దే డిటర్మైన్ ప్రాక్టికల్ అంటే ఒక కుట్రకోణం ఉందా లేదా అన్నది ఫస్ట్ నేను ఎస్టాబ్లిష్ చేసే ముందర అసలు లోపల ఏమైంది, పవర్ సర్చ్ వల్ల అయిందా, ఏ రకమైన మెటీరియల్ వాడారు, లోపల ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మేము డిటర్మైన్ చేయడం ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇక్కడ ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఆ టైంలో, టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి, డేటా ఎలా కలెక్ట్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో మేము చాలామందికి సంబంధించిన కాల్ డేటా కలెక్ట్ చేసాం. ప్రతి ఇన్వెస్టిగేషన్లో ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతామో దానికన్నా 100 రెట్లు ఇంకా అలర్ట్నెస్తో దీంట్లో ఫాలో అవుతున్నాం. అంతేకాకుండా హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఫుటేజ్ కూడా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. దాదాపు 21 కెమెరాలు ఉన్నాయి బయట, అదేవిధంగా లోపల 11 కెమెరాలు ఉన్నాయి. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అవైలబుల్ ఏంటి, మనకి పనికొచ్చే ఫుటేజ్ ఏంటి, ఇదంతా ఐసోలేట్ చేసుకున్నాం. చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అయినా సరే వీలైనంత వరకు ఫాస్ట్గా దాదాపు 10 నుండి 12 టీంలు ఈ జాబ్ మీద పెట్టాం. అంతేకాకుండా అనుమానాస్పద వ్యక్తులు ఎవరన్నది మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. 30-35 నెంబర్స్ మేము ఐడెంటిఫై చేసుకున్నాం. వాటిని టీమ్స్ మేము అరేంజ్ చేసి వాళ్ళ గురించి పంపించడం జరిగింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఈజ్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఈ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మేము ఎవరికి కూడా వీళ్ళ వల్ల జరిగింది, దీంట్లో ఈ కోణం ఉంది ఇదే అని చెప్పి ఐ కెనాట్ రివీల్ ఎట్ ది స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ డెఫినెట్గా ఏమాత్రం రివీల్ చేయగలిగిన ప్రోగ్రెస్ ఏమొచ్చినా సరే ఇమీడియట్గా మేము రివీల్ చేస్తాం టు ద మీడియా. ఓకే, అంటే అన్నది దాంట్లో ఉంది అన్నమాట, అతను చెప్పిన మాట వాస్తవం అండి, దాన్ని వీఆర్ నాట్ డినయింగ్. బట్ దానివల్ల ఎంతవరకు బీరువాలో ఉన్న పెట్టిన దానివల్ల ఎంతవరకు అయింది అన్నది జరిగింది. వన్ థింగ్ అతను చెప్తుంది ఏంటంటే, మరి ఆర్డర్ పెట్టుకున్నాను వెహికల్ గురించి అన్నారు. వీఆర్ వెరిఫైయింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఏది కూడా దీనివల్ల అయింది దీనివల్ల కాలేదన్నది ఈ స్టేజ్లో నేను చెప్పను. అంటే కీలకమైన ఫైళ్లు ముందే మావయ్యాయి, తర్వాత అగ్ని ప్రమాదంలో తప్పించుకోవడానికి కేవలం అగ్ని ప్రమాదాన్ని సృష్టించారనేది వాదన వినిపిస్తుంది. ఫైల్స్ అసలు డిపార్ట్మెంట్లో ఏమున్నాయి ఏం లేవు అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దాదాపు 25 సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్ ఆ సెక్షన్ ఏదైతే కాలిందో దాంట్లో ఉంటాయన్నది దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రికార్డ్. సెకండ్ థింగ్, మేము దాదాపు 700+ ఫైల్స్ సగం కాలిన ఫైల్స్ తీసాం. అవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు చూసుకుని చెప్తారు మాకు ఈ ఇంపార్టెంట్ ఫైల్స్ ఈ కాలిని. థర్డ్ థింగ్ ఏంటంటే, ఇది ఆర్డీఓ ఆఫీస్ కాబట్టి చాలామంది వేరే ఆఫీసెస్ నుండి అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయన్నది రెవెన్యూ అథారిటీస్ కూడా డిటర్మైన్ చేస్తారు. సో వన్స్ ఆ డేటా మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ నో ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటి నేచర్ ఏంటి, ఎంతవరకు అవి ఇంపార్టెంట్, ఏముంది దాంట్లో అన్నది తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.